నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో మంచి రోజులు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే జీవితం అంటే ఏంటో, దాని విలువ ఏంటో మనకి బాగా తెలుస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి మౌనిరాయ్. సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమ సౌందర్యం కోసం ప్రయత్నించి బాగా భంగపడ్డ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందం పెరుగుతుందని గ్యారంటీ లేదు. అయినా కూడా ప్రయత్నించి మునపటి కంటే దారుణంగా తయారైన నటీనటులు ఎందరో ఉన్నారు. ఇక ఇదే కోవలో మౌనిరాయ్ కూడా చేరింది. ఈమె బుల్లితెరలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. అదృష్టం కలిసి రాక స్టార్ హీరోయిన్ కాలేదు, కానీ అప్పట్లో ఈమెకు స్టార్ హీరోయిన్లకి పోటీ ఇచ్చేంత అందం మౌనిరాయ్కు ఉండేది. ఇక అలా ఈమెకు సినిమాల్లో ఛాన్సులు రాని కారణంగా తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ బాట పట్టింది. అలా 2 సంవత్సరాలు సినిమాలు, సీరియల్స్ నుండి బ్రేక్ తీసుకొని పలు సర్జరీల అనంతరం మౌనిరాయ్ ఇటీవలే ఓ ఈవెంట్లో కనిపించింది. అయితే ఈమెను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయింది అంటూ నోరెళ్లబెడుతున్నారు. గతంలో సహజ సౌందర్యంతో అందంగా కనిపించిన మౌనిరాయ్ ముఖంలోని కళ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా నాశనమైందని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక అలా మీ పెదవులకి ఏమైంది, ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే తన సహజ అందంపై నమ్మకం లేకే మౌనిరాయ్ ఇలా ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుందని, ప్రస్తుతం ఈమె రాఖీ సావంత్ లా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు మౌనిరాయ్కి ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కి ఉన్న సంబంధం ఏంటి? మహదేవ్ సీరియల్ హీరో మోహిత్ రైనాతో బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి? అయాన్ ముఖర్జీతో మౌనిరాయ్ నిజంగానే డేట్ చేసిందా? గౌరవ్ చోప్రాతో పెళ్లి దాకా వెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు మౌనిరాయ్ సూరజ్ ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుని నొప్పించేవారే ఎక్కువ. మౌనిరాయ్ ఈమె 1985 సెప్టెంబర్ 28న వెస్ట్ బెంగాల్లోని కోచ్ బిహార్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అనిల్ రాయ్, తల్లి ముక్తి రాయ్. ఈమెకు ముఖర్ రాయ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే తల్లి థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసేది. ఇక ఇదిలా ఉంటే మౌనిరాయ్ తాతయ్య అయిన శేఖర్ చంద్ర రాయ్ అప్పట్లో బెంగాలీలో ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్ గా ఉండేవాడు. అలా ఇతని కూతురైన ముక్తి రాయ్ కూడా నాటకాల్లో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును పొందింది. ఇక ఇలా చిన్నప్పటి నుండి తాత తల్లి యాక్టింగ్ ని నాటకాల్లో చూసి పెరిగిన మౌనిరాయ్ కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అలా డాన్స్ క్లాస్ లో కూడా చేరాలనుకుంది. కానీ తండ్రికి మాత్రం తన కూతుర్ని యాక్టింగ్ ఫీల్డ్ లో తీసుకురావడం ఇష్టం లేనప్పటికీ తల్లి మాత్రం తన కూతుర్ని ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ చేయాలని మౌనిరాయ్ ఆశ ప్రకారమే డాన్స్ క్లాస్ లో చేర్పించింది. ఇక మౌనిరాయ్ తన స్కూలింగ్ ని బబుర్హత్ లోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. అలా చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మౌనిరాయ్ తల్లితో కలిసి నాటకాల్లో చిన్నా చితిక పాత్రల్లో నటిస్తుండేది. ఇక తన ఇంటర్ చదివేటప్పుడే మౌనిరాయ్ స్నేహితులు ఈమె డాన్స్ మరియు అందాన్ని చూసి మోడలింగ్ లో ట్రై చేయమని, అలా ట్రై చేస్తే పెద్ద హీరోయిన్ అవ్వచ్చని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో తన తల్లిదండ్రులకి ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ ని చదువుతా అని చెప్పి మౌనిరాయ్ ఢిల్లీకి వెళ్లి జామియా మిలియా ఇస్లామియా అనే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయింది. ఇక అలా ఢిల్లీకి వెళ్ళాక కాలేజీలో చదువుతూనే వెస్టర్న్ డాన్స్ లో మరింత పట్టు కావాలని శ్యామక్ డాన్స్ అనే ఇన్స్టిట్యూట్ లో చేరింది. ఇక అప్పట్లో పెద్ద బడ్జెట్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కావాలంటే శ్యామక్ డాన్స్ ఇన్స్టిట్యూట్ నుండి తీసుకెళ్లేవారు. అలా మొదటిగా 2003లో అభిషేక్ బచ్చన్ హీరోగా, ఆయేషా జుల్కా హీరోయిన్ గా చేసిన రన్ అనే మూవీ సాంగ్ షూటింగ్ ని ఢిల్లీలో చేయగా మొదటిసారి మౌనిరాయ్ ఆ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేయడంతో సినీ ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఇక ఆ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు మౌనిరాయ్ కి కొంతమంది మేనేజర్స్, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ తో పెరిగిన పరిచయం కారణంగా మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్ సెమిస్టర్ పూర్తవక ముందే తల్లిదండ్రులకి చెప్పకుండా చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఢిల్లీ నుండి తన మకాన్ని ముంబైకి మార్చేసింది. ఇక అలా 2004లో ముంబైకి వచ్చిన మౌనిరాయ్ ఒక ఫోటోషూట్ ని చేసి సినిమా ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతుండేది. అలా 2 ఇయర్స్ ట్రై చేసిన ఈమెకు ఛాన్సులు మాత్రం దొరకలేదు. ఇక ఈమె చదువులకి ఫుల్ స్టాప్ పెట్టిన విషయం పేరెంట్స్ కి తెలిసి తండ్రి సినిమా ఇండస్ట్రీ వద్దని చెప్పిన మౌనిరాయ్ వినలేదు. ఇక తల్లి సపోర్ట్ చేయడంతో మౌనిరాయ్ సినిమాల్ని వదిలేసి సీరియల్స్ లో ట్రై చేయాలనుకుంది. అలా ట్రై చేసేటప్పుడే అప్పటికే స్టార్ ప్లస్ లో సక్సెస్ఫుల్ సీరియల్ గా దూసుకుపోతున్న క్యూమ్ కి సాస్ బీ కబీ బహూతి అనే సీరియల్లో ఒక ఇన్నోసెంట్ పాత్ర కోసం ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఒక ఆడిషన్ ని నిర్వహించింది. ఇక ఏక్తా కపూర్ ని బాలీవుడ్ లో అందరూ లెస్బియన్ అని, ఈమెకు అమ్మాయిలంటే చాలా ఇష్టమని, ఒక అమ్మాయి నచ్చితే ఆమెతో రిలేషన్ లో ఉంటూ తనకి సీరియల్స్ లో సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ చేస్తుందనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఆడిషన్ గురించి తెలుసుకున్న మౌనిరాయ్ అందులో పాల్గొనింది. ఇక అలా మౌనిరాయ్ లుక్స్ చాలా ఇన్నోసెంట్ గా ఉండడంతో పాటు ఏక్తా కపూర్ కి మౌనిరాయ్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా ఆ సీరియల్లోని కృష్ణ తులసి అనే పాత్ర కోసం మౌనిరాయ్ ని 2006లో సెలెక్ట్ చేయడం జరిగింది.
జరిగింది. ఇక అలా ఆ సీరియల్ షూట్ జరిగేటప్పుడే మౌని రాయ్ ఒకవైపు ఏక్తా కపూర్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ మరోవైపు ఆ సీరియల్లో తనకి జోడీగా యాక్ట్ చేసిన పులికిత్ సామ్రాట్ తో కూడా మంచి స్నేహాన్ని మెయింటైన్ చేసింది. అలా వీరిద్దరూ కలిసి లేట్ నైట్ పార్టీలకు వెళుతూ 2 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. కానీ పులికిత్ సామ్రాట్ మౌని రాయ్ తో రిలేషన్ లో ఉంటూనే శ్వేతా రోహిరా అనే ఆమెతో సీరియస్ లవ్ లో ఉన్నాడని తెలుసుకున్న మౌని రాయ్ పులికిత్ సామ్రాట్ తో బ్రేకప్ చేసుకుంది. ఇక అలా 2 సంవత్సరాలు ఆ సీరియల్లో పనిచేసిన మౌని రాయ్ పాత్రకి అనుకున్నంతలా గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత మౌని రాయ్కి మళ్ళీ ఏక్తా కపూర్ సపోర్ట్ తోనే కస్తూరి అనే సీరియల్లో మంచి పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక కస్తూరి సీరియల్ టెలికాస్ట్ అయి అంతలా జనాదరణ పొందలేని కారణంగా మొదలుపెట్టిన 1 year లోనే ఏక్తా కపూర్ ఆ సీరియల్ ని స్టాప్ చేసింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే జర నచ్కే దికా అనే డాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ లో మౌని రాయ్ పార్టిసిపేట్ చేయగా అదే షోలో పార్టిసిపేట్ చేసి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ చోప్రాతో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఇక 2009లో ఎన్డీటీవీ ఆర్గనైజ్ చేసిన పతి పత్ని ఔర్ వో అనే ప్రోగ్రామ్ లో కపుల్ గా మౌని రాయ్ గౌరవ్ చోప్రా పాల్గొనగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. దీంతో వీరి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఫిర్ కోయి హే అనే సీరియల్లో కూడా నటించడం జరిగింది. కానీ ఆ సీరియల్ కి అంతలా జనాదరణ రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే మౌని రాయ్కి సీరియల్లో మంచి పేరు గాని డబ్బు గాని రాకపోయేసరికి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. కానీ గౌరవ్ చోప్రాకి ఇది నచ్చక అందుకు వద్దని చెప్పినా మౌని రాయ్ వినకుండా ఒక పంజాబీ మూవీకి సైన్ చేసింది. దీంతో గౌరవ్ చోప్రా మౌని రాయ్తో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక లవ్ లైఫ్ కన్నా కెరియరే ముఖ్యం అనుకున్న మౌని రాయ్ పంజాబీలో హీరో హిట్లర్ ఇన్ లవ్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇక ఆ మూవీ 2011లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఆ తర్వాత ఈమెకు సినిమా ఆఫర్స్ రాకపోయేసరికి మళ్ళీ సీరియల్స్ లోనే ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే మైథాలజీ సీరియల్ అయిన మహదేవన్ లో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ని నిర్వహించారని తెలుసుకొని మౌని రాయ్ ఆ ఆడిషన్ లో పాల్గొనగా ఈమెను పార్వతి క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సీరియల్లో శివుడి పాత్రలో మోహిత్ రైనా చేయడం విశేషం. ఇక మోహిత్ రైనా అప్పటికే కొన్ని సినిమాల్లో సీరియల్స్ లో యాక్ట్ చేసి జనాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహాదేవ్ సీరియల్ 2011 డిసెంబర్న స్టార్ట్ అవ్వగా ఈ సీరియల్ ని అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేయడంతో అన్ని భాషల నుండి ఈ సీరియల్ కి మంచి ఆదరణ లభించింది. అలా ఈ సీరియల్ చేసేటప్పుడే మౌని రాయ్కి మోహిత్ రైనాకి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ 4 years లివింగ్ టుగెదర్ లో ఉంటూ పార్టీస్ పబ్స్ వెకేషన్స్ అని వెళ్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన వీరి ఫ్యాన్స్ కూడా రియల్ లైఫ్ లో వీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అనుకునేవారు. ఇక అప్పటి వరకు స్ట్రగ్లర్ గా ఉన్న మౌని రాయ్ ఈ సీరియల్ 4 years సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో ఈమెకు స్మాల్ స్క్రీన్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఎప్పుడైతే మహాదేవ్ సీరియల్ కంప్లీట్ అయిందో మోహిత్ రైనా మౌని రాయ్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే 30 ఏళ్లైన మౌని రాయ్ తను ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని తనకి ఇంకా టైం కావాలని చెప్పి హిందీ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఇదే విషయంపై మౌని రాయ్కి మోహిత్ రైనాకి ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. కానీ ఇదంతా పట్టించుకొని మౌని రాయ్ సినిమాల్లో ఛాన్సులు కావాలన్నా టాప్ హీరోయిన్ అవ్వాలన్నా లైపోసెషన్, నోస్ సర్జరీ, జా సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్, కలర్ ఇంప్రూవ్మెంట్ లాంటి కాస్మెటిక్ సర్జరీని చేసుకోవాలని మూవీ మేనేజర్స్, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ఈమెకు సలహా ఇవ్వడంతో షూటింగ్స్ కి 2 years బ్రేక్ ఇచ్చి ఈమె అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి ఆ సర్జరీస్ ని చేసుకోవడం జరిగింది. దీంతో తనకి ఇమీడియట్ గా సినిమాల్లో ఛాన్సులు వస్తాయనుకుంది. కానీ ఈమెకు ఛాన్సులు రాకపోయేసరికి పాత మొగుడి పాదమే దిక్కన్నట్టు మళ్ళీ ఏక్తా కపూర్ తో ప్యాచప్ అయి ఆమెతో మంచి రిలేషన్ ని మెయింటైన్ చేయడంతో ఏక్తా కపూర్ మౌని రాయ్ని పెట్టుకొని నాగిని అనే సీరియల్ ని 2015లో స్టార్ట్ చేయగా ఆ సీరియల్ ని అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేయడంతో మంచి ఆదరణ లభించింది. దీంతో ఏక్తా కపూర్ 2016లో నాగిని సీజన్ 2ని 2018లో సీజన్ 3 అని చేయడం విశేషం. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఏక్తా కపూర్ నాగిని సీరియల్ సక్సెస్ పార్టీని ఆర్గనైజ్ చేసి బాలీవుడ్ లోని సెలబ్రిటీలను ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా లేడీస్ మ్యాన్ అయిన అక్షయ్ కుమార్ రావడం, ఆ పార్టీలోనే మౌని రాయ్ని కలవడంతో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఆ క్లోజ్నెస్ తోనే అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ మూవీలో మౌని రాయ్కి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో 2019 తర్వాత మౌని రాయ్ సీరియల్స్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లోనే చేయాలని ఫిక్స్ అయింది. అలా జాన్ అబ్రహంతో రోమియో అక్బర్ వాల్టర్ అని, రాజ్ కుమార్ రావుతో మేడ్ ఇన్ చైనా, లండన్ కాన్ఫిడెన్షియల్ అని,
అభయ్ డియోల్తో వెళ్ళే అనే మూవీస్ ని చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే మౌని రాయ్ దుబాయ్ లో జరిగే ఈవెంట్స్ కోసం తరచూ వెళ్తూ మంచిగా డబ్బుల్ని సంపాదించేది. ఇక అలా వెళ్ళినప్పుడే దుబాయ్ లో సెటిల్ అయి ఉన్న మలయాళీ బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియాడ్ తో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి వీరిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ చాట్ చేసుకునేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మౌని రాయ్ కి బ్రహ్మాస్త్ర మూవీలో మంచి పాత్రనివ్వడం జరిగింది. ఇక వీరిద్దరికి పెరిగిన సన్నిహిత్యం కారణంగానే బ్రహ్మాస్త్ర మూవీలో ఈమె పాత్రకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడనే వార్తలు కూడా అప్పట్లో హల్చలయ్యాయి. ఇక మౌని రాయ్ ఇటు అయాన్ ముఖర్జీతో క్లోజ్ గా ఉంటూనే మరోవైపు సూరజ్ నంబియాడ్ తో డేట్ చేయడం మొదలెట్టింది. కానీ అయాన్ ముఖర్జీ తనతో సీరియస్ రిలేషన్షిప్ లో లేడని తెలుసుకున్న మౌని రాయ్ దుబాయ్ లో ఉన్న సూరజ్ నంబియాడ్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా సూరజ్ కూడా ఒప్పుకోవడంతో 2022లో వీరిద్దరూ సీక్రెట్ గా కేరళలో ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో పెళ్లి చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే పెళ్లికి ముందు చాలా పద్ధతిగా కనిపించిన మౌని రాయ్ పెళ్లి తర్వాత రెచ్చిపోయి తన అందాలని ఆరబోస్తూ బికినీ ఫోటోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈమె ఫ్యాన్స్ అందరూ ఛాన్స్ల కోసం ఇంతలా దిగజారాలంటూ ఈమెను విమర్శిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈమె భర్త ఇప్పుడు దుబాయ్ లో ఉంటే మౌని రాయ్ మాత్రం ముంబైలో ఉంటూ పార్టీస్ పబ్స్ అని తిరుగుతూ ద వర్జినిటీ ట్రీ అనే మూవీలో యాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఓటీటీలో టెంప్టేషన్ హైలాండ్ అనే రియాలిటీ డేటింగ్ గేమ్ కి హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. ఇక ఇప్పటి వరకు మౌని రాయ్ 12 సినిమాల్లో 10 సీరియల్స్ లో నటించింది. ఈమె నటనకు గాను ఒక ఇండియన్ టెలి అవార్డ్ తో పాటు 2 గోల్డ్ అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు మౌని రాయ్ నటించిన సినిమా సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ కోరికలు సముద్రం లాంటివి, ఒడ్డుకు చేరిన అలకి ఆనందం, మధ్యలో ఉన్న అలకి ఆరాటం, తీరం చేరని అలకి విషాదం, అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే అదే జీవితం. ఇది ఫోక్స్ నటి మౌని రాయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.